రైతు ఎప్పుడు రాత్రి గడియారం ముందుకు కదులుతోంది. నగరం నిద్రలోకి జారుకుంటోందనుకునే వేళ కొన్ని రోడ్లపై మాత్రం మరో ప్రపంచం మేల్కొంటోంది. కుటుంబాలతో కార్లలో ప్రయాణిస్తున్న వారు, ఇంటికి చేరుకోవాలనే ఆతృతలో ఉన్న మహిళలు, చిన్నారులు ఒక్కసారిగా ఎదురయ్యే మత్తుబాబుల గుంపులను చూసి గుండెల్లో దడబుడుతోంది. ఇది నిజంగా మనం నివసిస్తున్న నగరమేనా అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని వెంటాడుతోంది. అలాంటి భయానక అనుభవాన్ని తాజాగా ఓ యువతి సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. తన సోదరుడి కుటుంబం రాత్రి సమయంలో ఘట్కేసర్ ప్రాంతం గుండా వస్తుండగా మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు రోడ్డుపై వీరంగం సృష్టించారని ఆమె ఆరోపించింది. కారులో ఉన్న మహిళలు, చిన్నపిల్లలు భయంతో వణికిపోయారని, ఆ క్షణాల్లో ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వచ్చిందని ఆమె చెప్పిన వీడియో వైరల్గా మారింది. పోలీసులను ట్యాగ్ చేస్తూ ప్రజలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నారు అని ఆమె వేసిన ప్రశ్న ఇప్పుడు వేలాది మంది మనసుల్లో మారుమోగుతోంది. రామంతాపూర్ ప్రాంతంలో కొందరు యువకులు గంజాయి మత్తులో తిరుగుతున్నారని స్థానికులు చేసిన ఆరోపణలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టింది. ఇది ఒక్కరోజు సమస్య కాదని, రాత్రి వేళల్లో ఇలాంటి పరిస్థితులు తరచూ కనిపిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అసలు భయానక ఘట్టం మేడిపల్లి దేవేందర్ నగర్లో చోటు చేసుకుంది. గృహప్రవేశం కార్యక్రమంలో ఆనందంగా గడుపుతున్న కుటుంబం ఒక్కసారిగా సుమారు 30 మంది అల్లరి ముక్కలు ఇంట్లోకి దూసుకువెళ్లి వారిపై దాడి చేశారు. క్షణాల్లో వేదిక యుద్ధభూమిని తలపించింది. ఈ వరుస సంఘటనలు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి ఫంక్షన్కి వెళ్ళారు. ఇక్కడ గట్కేసర్ దాటినాక, గట్కేసర్ అటు సైడ్ ఇంకా లోపలికి అయితే వచ్చేటప్పుడు కొంతమంది ఎట్లా అంటే చేజ్ చేస్తున్నారు, మొత్తం అటాక్ చేస్తున్నారు. ఎక్కడో ఊరవతలు జరగలేదు, గట్కేసర్ లైక్ బోడుపల్లి లోపలికి వచ్చే దారిలోనే జరిగింది. అంటే అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఫ్లైఓవర్ దగ్గరనే జరిగింది. అంటే విత్ ఇన్ సిటీలోనే అందరి ముందర ట్రాఫిక్ ఏరియాలోనే ఇట్లా జరిగితే ఎవరు లేని ఏరియాలో అసలు సేఫ్టీ ఉందా మనుషులకి? కొంచెం చూసుకోండి. ఒకవేళ వీళ్ళు కార్లో వస్తున్నారు కాబట్టి ఎట్లుంది, ఒకవేళ బైక్లో వెళ్ళిన ఉంటే వాళ్ళ దగ్గర లిటరలీ నైఫ్స్, వెపన్స్ ఇవన్నీ ఉన్నాయంట. నిన్న మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి నైట్ ఫంక్షన్కి వెళ్ళారు. ఇక్కడ గట్కేసర్